అందరూ నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనం నెల్లూరులో ప్రముఖ కవి, కథకుడు, పత్రికా సంపాదకులు ఇలా ఇలా బహుముఖంగా ప్రజ్ఞావంతుడైనటువంటి ప్రముఖ వ్యక్తి ఈతకోట సుబ్బారావు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో ఈరోజు మన కేఏబీ ఛానల్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం. వారి ద్వారా, వారి అనుభవం గురించి ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ వీడియోలో వెళ్ళే ముందు తప్పకుండా అందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తొలిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ అమూల్యమైన సలహాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు మా కేఏబీ ఛానల్కి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ అనుభవాన్ని మా ప్రేక్షకులకు పంచుకోవడానికి వచ్చేందుకు నిజంగా కృతజ్ఞతలు సార్. మీరు సాహిత్యం వైపు అలాగే పత్రికా రంగం వైపు పయనించి ఎన్నో విజయాలు సాధించారు, ఎన్నో శిఖరాలను అధిరోహించారు. మీలాంటి వారు మా ప్రేక్షకులు కానీ ఈనాటి తరానికి కూడా నిజంగా ఆదర్శము. మీ సాహిత్య ప్రయాణాన్ని లేదా ఆ పత్రికా రంగం వైపు ఉన్నటువంటి ఆ ప్రయాణానికి తెలుసుకునే ముందు మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి తెలియజేస్తారు సార్. తప్పకుండా అండి. ముందుగా అందరికీ నమస్కారాలు. పోతే అంకబాబు గారు అడిగినట్టు నా బాల్యం మొదటిగా చెప్పాలి అంటే ప్రత్యేకంగా ఏం జరగలేదండి. ఎందుకంటే మా నాన్నగారు వచ్చి పోలీస్ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్. అందువల్ల ఏమిటంటే ఇంచుమించుగా 17 ఏళ్ల పాటు నేను అనేక గ్రామాల్లోనే, అంటే మా నాయన ఉద్యోగరీత్యా ఆయన తిరుగుతున్న గ్రామాల వారీగా కావలి కావచ్చు, చినకాకు కావచ్చు, కోట కావచ్చు, సూళ్ళూరుపేట ఇట అనేక గ్రామాల చుట్టూ తిరుగుతూ నా బాల్యం అక్కడే నా విద్యాభ్యాసం జరుగుతూ వచ్చింది. అంటే ఎక్కువ కాలం అంటే నేను పల్లెల్లో ఉన్నాను కాబట్టి, ముఖ్యంగా బాల్యం దశలో పల్లెల్లో ఉన్నాను కాబట్టి ఆ మట్టి నేల, మానవ సంబంధాలు, ఆ వ్యవసాయం గురించి, రైతుల గురించి, కష్ట సుఖాలు అన్నీ నాకు అప్పట్లోనే కొంచెం అర్థమవుతూ వచ్చాయి. అందువల్ల నేను సులభంగా గ్రామీణ నేపథ్యం గురించి కానివ్వండి, వ్యవసాయం గురించి కానివ్వండి చెప్పగలుగుతాను, రాయగలుగుతాను ఒక భరోసా నాకుంది. అది కూడా నా కవిత్వంలో మీకు ఎలాగో కనిపిస్తూ ఉంటుంది. అంటే మీ సాహిత్యం వస్తువు ఈ గ్రామీణం ప్రధానంగా ఉంటుందన్నమాట. అవునండి. ఎందుకంటే అందుకే దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూరులే అంటారు. అలాంటి విషయాన్ని మీరు వస్తువుగా తీసుకున్నారు. అవునండి, వాస్తవం. అది చాలా మంచిది సార్, కృతజ్ఞత. సరే సార్, మీ కథా వస్తువు గ్రామీణ ప్రాంతం అన్నారు. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ అంటే సహజంగా సాహిత్యం అంటే ఎంతో కొంత చదువుకో ఉండాలా, పట్టణాల్లో ఉండాలా అనే ఒక భ్రమ ఒకటి ఉంది. మీకు అటువంటి వాతావరణం నుంచి మీరు సాహిత్యం వైపు రావడానికి కారణాలు ఏంటి? ఎవరన్నా ఇన్స్పిరేషన్ లాంటి ఉన్నారా? నిజమేనండి. ఇన్స్పిరేషన్ అంటే బహుశా చదువుకి సాహిత్యానికి పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే అధ్యయనం కావాలి, ఒక అవగాహన ఉండాలి, వాస్తవిక దృక్పథం చూడగలగాలి. వీటి నేపథ్యం నుంచి సాహిత్యం పుట్టుకొస్తుంది. పోతే నా బాల్యం ఏంటంటే సాహిత్యపరంగా చెప్పాలంటే మా ఇంట్లో మా అన్న కథలు రాస్తారు. నేను 5-6 తరగతుల్లో ఉన్నప్పుడే మా అన్న రచనలు పత్రికల్లో వస్తూ ఉండేవి. ఆ పత్రికల్లో రచన చదవాలి అంటే లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీకి వెళ్ళాలంటే ఆ వయసులో పిల్లల్ని అనుమతించరు. ఎందుకంటే 5వ తరగతి 6వ తరగతి అంటే అట్టలు చించుతారు, లేదంటే బొమ్మలు చించుతారు, లేదంటే సినిమా బొమ్మలు చించుకుపోతారనే భయం ఉంటుంది. కానీ మా అన్న రచనలు చదవాలంటే నేను లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఎలా వెళ్ళేవాడిని అంటే మా వీధిలోనే లైబ్రరీ ఉండింది. మా బావ వచ్చి ఆయన చెప్పి వెళ్ళేవాడు అనమాట, పిల్లకాయలు చదువుతారు, ఏమి ఇబ్బంది లేదు అని. అందువల్ల నన్ను ధైర్యంగా అలో చేసేవాళ్ళు. అలా పుస్తకాలు చదివేవాడిని. ఏకంగా పుస్తకాలు చదివే వయసు కూడా కాదు నిజానికి. ఎందుకనంటే ఫస్ట్ మా అన్నది ఏం రాశారు ఆయన అనేది చూసుకుంటాను, ఆయన పేరు, అది అందులో ఆనందం ఉంది, చదువుతాం. ఆ తర్వాత చదివినప్పుడు ఇంకేం చదువుతాము, మొదట సినిమా పత్రికలు అవి తిప్పుతూ ఉండేవాడిని, ఆ బొమ్మలు చూసుకునేవాడిని, దినపత్రికలు చూసేవాడిని, దినపత్రికల్లో బొమ్మలు చూసేవాడిని. తర్వాత చందమామ, బాలమిత్ర, ఇలా పుస్తక పఠనం మీద దృష్టి మళ్ళింది. ఆ వయసు నుంచే పుస్తకాలు చదవటం అంటే చూడటం దగ్గర నుంచి, బొమ్మలు చూడటం దగ్గర నుంచి, పుస్తకాలు చూడటం దగ్గర నుంచి నెమ్మదిగా చదవటం వరకు అలవాటైంది. ఆ అలవాటే ఒక రకంగా మనకి ఇన్స్పిరేషన్ కలిగింది అని చెప్పచ్చు. ఓకే,
అంటే మనం కూడా రాయొచ్చు, రాయొచ్చు. మనం కూడా ఎందుకు రాయకూడదు ఈ ఇలాంటి రాయొచ్చు అనగానే మనం నేరుగా లైబ్రరీ నుంచి ఇంటికి వెళ్ళి ఆలోచన. కలం పట్టింది, కాగితం పట్టింది కాదది. హుహుహు. దీనికి మధ్యన కూడా మాకు కొంతమంది గురువులున్నారు. ఆహా! భాష మీద, సాహిత్యం మీద మక్కువ హ్మ్. కలిగించేదానికి, హ్మ్. భాష మీద ప్రేమ కలిగేదానికి, ఇయన్నిటికి కూడా అనేక మంది గురువుల పాత్ర కూడా నాకుంది. సంతోషం. ఈ నేపథ్యంలోనే బహుశా నేను 4 అక్షరాలు రాయగలుగుతున్నానేమో ఒక భరోసా. మంచిది. ఇప్పుడు మీరు కవిత్వం రాయడానికి మీకు గ్రంథాలయం ప్రధాన భూమిక పోషించిందనుకున్నాం. అలా గాకుండా మీరు సాహిత్యం వైపు రావడానికి ఇన్‌స్పిరేషన్ గురువులుగా గాని, ఆదర్శంగా గాని ఎవరైనా ఉన్నారా సార్ వ్యక్తులు? ఉన్నారండి. గురువు లేనిదే బహుశా సాహిత్యం వైపు మళ్ళీ అవకాశం మాకు లేదేమో. హుహు. ఎందుకంటే క్లాసులు, తరగతులు, పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు ఈటి హ్మ్. మధ్యన ఉండేవాళ్ళం మేము. హుహుహు. కానీ ఆ సాహిత్యపరంగా ఉన్న గురువులు ఉన్నారు కాబట్టే ఆ! మేము కూడా సాహిత్యం వైపు మళ్ళామేమో అని ఒక భావన. హుహు. ఎందుకంటే మాకు 8, 9 తరగతుల్లోనే హ్మ్. బండి నాగరాజు గారని హ్మ్. కోటలో హుహు. ఒక మంచి భాషావేత్త ఆయన. ఆయన ఆ! రచనలు ఆ రోజుల్లోనే భారతి, యూత్ కాంగ్రెస్, జమీన్ రైతు లాంటి పత్రికల్లో వచ్చాయి. హుహు. వారు మాకు తెలుగు అధ్యాపకులు. తెలుగు ఓకే. మాస్టర్ అని. అదృష్టం. అది. వారు మాకు చెప్తూ ఉండేవాళ్ళు అన్ని వివరాలు. హుహు. యాక్చువల్‌గా చెప్పాలంటే భాష మీద ప్రేమ కలిగించారు. ఆ! తెలుగు ఆ! భాష అంటేనే ఆ గ్రాములు అదే అవును. తలనొప్పిగాను, ఏదో మార్కులు పరంగా ఉండేది. ఆ! కానీ ఆయన భాష మీద ప్రేమ కలిగించారు. అంత హ్మ్. అద్భుతంగా చెప్పేవాళ్ళు. హుహు. మనం ఎలా భాషను సులభతరం చేసుకోవచ్చు అనేది. హ్మ్. రెండోది వారు రాస్తూ ఉండరు. ఆ! ప్రతి వ్యాసం గాని అప్పట్లో మాకు ఆ వ్యాసాలు అర్థం అయ్యేది కాదు గానీ, అవును. చిన్న వయసులో అయినా అయితే. గూడా ఆయన రాస్తున్నారు, హ్మ్. కృషి చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటికి గూడా పోయేవాళ్ళము. హుహు. వాళ్ళ ఇంట్లో అన్ని పుస్తకాలున్నాయి. ఆ! అంటే అప్పుడొచ్చే పత్రికలు 'జగతి' లాంటివి కానివ్వండి, 'బాలమిత్ర', 'చందమామ' లాంటివి గూడా హ్మ్. అన్నీ ఉండేయి. అయన్నీ మేము చదువుకునేవాళ్ళం. హుహు. అలా అనమాట. అలా మాకు ఆ ఆ! దశలో వారిస్తే, తర్వాత ఆ! ఇంటర్మీడియేట్ దశలో వచ్చేటప్పటికి సూళ్లూరుపేటలో నలుబోలు రామ్ గోపాల్ రెడ్డి గారు. హుహుహు. ఆయనంటే మమ్మల్ని పూర్తిగా సాహిత్యం వైపు హ్మ్. మళ్ళించింది గూడా వారే అని చెప్పవచ్చు. మంచిది ఎందుకంటే సార్. ఆ! అప్పట్లో సాగునీరు గూడా మేము వేసాం. హ్మ్. దానికి తప్పనిసరిగా రాయాలి మీరు అని జెప్పి మాకు ఒక్కోరు ఒక కేటాయిచ్చారు. ఆ! ముఖ్యంగా నాకేందంటే చెంగాళమ్మ ప్రార్థనా గీతం ఓకే. నువ్వు ఓకే. రాయాలా అన్నారు. ఆ! అంటే కవిత్వం అంతకుముందు ఆ వయసులో ఏం రాస్తాం అంతే కవిత్వం? గదా! చిన్న వయసు ప్రేమ బాల్యం. కవిత్వమే రాస్తాం. లేదంటే ఆడపిల్లల మీద అయి రాయొద్దు. రాసేవాళ్ళం. ఆ! కథ రాసినా అదే అనమాట. ఆహా! అలాంటి దశలో ఆయన కవిత్వం రాయాలి అనేది హుహు. రాసుకొని పోయిన తర్వాత బాగుంది హ్మ్. అంటూనే కొన్ని మార్పులు చెప్పారు, ఓకే. చేర్పులు చెప్పారు. హ్మ్. గ్రామటికల్‌గా తప్పులు చెప్పారు. హుహు. అట్ట రెక్టిఫై చేసుకుంటూ వచ్చేటప్పటికి అద్భుతమైన గీతం వచ్చిందక్కడ. హుహు. దాన్ని అప్పట్లో సైక్లో స్టైల్‌గా ఆ సంచికి గూడా తీసుకొచ్చారు. హుహు. అలా మాకు 1 బై 1 వచ్చింది. ఆహా! నెక్స్ట్ గురువుగారు చెప్పాలి అంటే డిగ్రీ దశకొచ్చేటప్పటికి మాకు డిగ్రీలో అధ్యాపకులు కాకపోవచ్చు కానీ హ్మ్. వారు ఇక్కడ నాగభైరవ గారితో మా కోలపల్లి ఈశ్వరరావు ద్వారా ఓకే. పరిచయం ఏర్పడింది. ఆహా! అలా ఆ పరిచయము వారి ఇంటికెళ్ళి కవిత్వం రాయటం, కవిత్వం హ్మ్. చదివించటం, మా చేత చదివించటం, హ్మ్. వాళ్ళు ప్రతి వారం ఏం రాశారో తీసుకురండి అనటం, ఏం చదివారని ప్రశ్నించడం, ఇయన్నీ జరుగుతూ ఉండేవి. ఒక హుహు. తరగతుల్లాగా జరుగుతూ ఉండేయి. ఓకే. ఓకే. ఇది ఆ! కూడా మాకు ఒక గొప్ప ఒక ట్రైనింగ్ లాగా. ట్రైలింగ్ అధ్యయనం అయిందనమాట. హ్మ్. ఈ క్రమంలో తొలిసారిగా మీరు కవిత్వం ఎప్పుడు రాశారు సార్? సార్ కవిత్వం అనేది మేము ఇంటర్మీడియట్‌లోనే రాసాము. హుహుహు. రకరకాల కవిత్వం రాసుకు వచ్చాము. హ్మ్. అంటే ఇందాక చెప్పినట్టు ప్రార్థనా గీతం, హుహు. తర్వాత ప్రకృతి మీద, సూర్యుడి మీద ఇలా అన్నీ రాసుకుంటా వచ్చాం. హ్మ్. అప్పట్లోనే ఇంటర్మీడియేట్ దశలోనే మాకు పోటీలు కూడా పెట్టేవారు. హ్మ్. అంటే నలుబోలు రామ్ గోపాల్ రెడ్డి గారని. హుహు. అప్పుడు సొంతంగా కూడా ఒక నాటికేసి మేము ఆ! ప్రదర్శించాం. ఇంటర్ ఫైనల్ ఇయర్‌లో అంటే ఓకే. రెండో సంవత్సరంలో. ఆహా! అప్పుడు ఉత్తమ నాటిక కూడా ఎంపికైంది. హ్మ్. అలాగే కవిత్వం పోటీలు అంటే సంవత్సరం చివర జరిగే వార్షికోత్సవ పోటీల్లో కూడా మేము ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత అవార్డు కూడా అందుకున్నాం. హుహు. అంటే రాసేవాళ్ళు తక్కువ అప్పట్లో. ఒక 8 మంది, 6 మంది రాస్తే అందులో మేమే ముగ్గురం గెలిచాం. అందులో హుహు. నేను మొదటి బహుమతి గెలిచాను. అప్పుడు దేవులపల్లి గారి చేత ఆ రోజు అవార్డు అందుకున్నాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి. అబ్బా! కృష్ణశాస్త్రి గ్రేట్ సార్. వారు. అప్పుడు ఈయన మా గురువుగారు నలుబోలు రామ్ గోపాల్ రెడ్డి గారే వారిని తీసుకురావటం ఆహా! జరగటం. తర్వాత రెండో సంవత్సరంలో సినీ నటుడు రంగనాథ్ వారి హ్మ్. చేత అవార్డు అందుకున్నాము. మంచి. ఇవన్నీ కూడా అక్కడి నుంచే మొదలైంది. ఆ తర్వాత డిగ్రీ చదివేటప్పుడు మాత్రం ఒక కవిత రాశాను. ఎందుకంటే తుఫాన్ వచ్చింది అప్పట్లోనే. హుహు. ఆ తుఫాన్ మీద కవిత రాస్తే మ్యాగజైన్‌లో వేశారు. హ్మ్. కాలేజీ మ్యాగజైన్‌లో. అక్కడ మ్యాగజైన్‌లో వేయటం కాదు కానివ్వండి,
దాని గురించి చర్చ జరిగి తర్వాత నన్ను పిలిపించారు అబ్బా ఐవార్లు రూమ్కి. ఆ, ఎవరు రాశారయ్యా ఇది? ఆ, నేనే సార్ అని. అది అంటే వాళ్ళని ఆకట్టుకుంది, ఇది ఎవరో పెద్ద తల రాశారు అనే ఒక అనుమానం అను వచ్చింది. నేను చెప్పాను, సార్ ఇది ఇచ్చే ముందు కూడా మా గురువు గారికి చూపించాను సార్, చూపించే మీకు చాలా గ్రేట్. ఇస్తున్నాను అంటే, గురువు గారు ఎవరు అని, నాగభైరవ్ గారు సార్ అని అంటే, అది అప్పుడు దాన్ని డిగ్రీలో సావనీరులో కూడా వేశారు. అక్కడి నుంచి మొదలైంది. అప్పుడే మేము కోలపల్లీశ్వరరావు, కందికట్టు సూర్యప్రకాశరావు అని మా ముగ్గురము పోటాపోటీగా రాసేవాళ్ళం. అప్పట్లో అన్ని పత్రికల్లోనూ అంటే జగతి కానివ్వండి, ఈ జనసుధ అని, స్రవంతి అని, పల్లకి అని, ఇలాంటి పత్రికలు చాలా ఉన్నాయి అనమాట. అన్నిట్లో కూడా మావి వచ్చేది. స్వాతిలో కూడా అప్పుడు ఈ వారం కవితలు అని చెప్పి ఒక పేజీలో 5-6 కవితలు వేసేవాళ్ళు. దాంట్లో ప్రతి వారం మా కవిత ఉండేది ఆ రోజుల్లో. అట్టా మేము పోటాపోటీగా రాసేవాళ్ళము. అన్నీ కూడా అట్టా లోకల్గా కూడా మాకు చాలా ప్రోత్సాహం ఉండింది. ముఖ్యంగా లాయర్ పేపరు తుంగా రాజగోపాల్ రెడ్డి గారు చాలా బాగా అభినందించేవాళ్ళు. రాయవయ్య అనేవాళ్ళు. అట్లా రాసే లాయర్లు కూడా అనేక కవితలు వచ్చినాయి. జమీన్ రైతు వాళ్ళు సాయంకాలం పత్రిక అని పెట్టారు, దాంట్లో కూడా మావి వచ్చినాయి. అంటే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే. ఆ తర్వాత సంతపేటలో ఖలీలుద్దీన్ గారు అని చెప్పి నెల్లూరు కాలింగ్ పత్రిక, ఆకుల సుబ్రహ్మణ్యం గారి సింహపురి పత్రిక, నాగమల్లారెడ్డి గారి పత్రిక, ఇలాంటి అన్ని పత్రికల్ని చుట్టేశారు. స్థానికంగా మాత్రం అన్ని పత్రికలు చుట్టేశారు. మహానుభావులండి మమ్మల్ని ప్రోత్సహించారు, బాగా వేసేవాళ్ళు. అవి మాకు ఒక ఆనందం, ఒక శక్తినిచ్చింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలయ్యి నెమ్మదిగా పుస్తక ప్రపంచం అని ఎంఎస్కో వాళ్ళ పుస్తకం వచ్చేది అప్పట్లో, ఎంఎస్కో వాళ్ళది. దాంట్లో కూడా ప్రతి నెల మా కవితలు వచ్చాయి. అలా రోజుల్లో, ఆ రోజుల్లోనే ఆంధ్రజ్యోతిలో సాహిత్య పేజీ ఒకటి ఉండేది, ఒక ఆదివారం పూట మాత్రం వస్తుంది. అది దాంట్లో ఆ రోజుల్లో నా కవిత వచ్చింది. అంటే ఆ రోజుల్లో రావటం అంటే ముందు నారాయణ రెడ్డి గారిది, తర్వాత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారిది, ఇలాంటి కవితలు ఉన్న రోజుల్లో వారానికి ఒక కవిత వేసే రోజుల్లో ఒక వారం నా కవిత రావటం అనేది చాలా గొప్ప విషయం సార్. నిజం రాత్రి అని ఆ కవిత ఇప్పటికీ అంటే ఆ రోజుల్లో మహా ఉద్దండులు. ఏంటంటే ఇప్పుడు పత్రికల రాజ్యం వెళ్తున్న కాలంలో సాహిత్యం ప్రధాన భూమికను పోషించేది. ఆ రోజుల్లో మీకు అంత గుర్తింపు అంటే నిజంగా గొప్ప విషయం. ఆ కవిత ప్రచురించారండి ఇప్పటికీ. నేను అది గుర్తింపు, అదే గుర్తింపు సార్, గొప్ప గుర్తింపు. ఇప్పటికీ నాకు అది ఒక మర్చిపోలేని అనుభూతి. అంటే ఆ ముందు వారం చూస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చూస్తే ఇంద్రగంటి గారు ఉన్నారు, ఆ మధ్య వారం నేనున్నాను. అంటే వారానికి ఒక కవిత వేస్తారు. అందులో నా కవిత పేరు రాత్రి. ఆ రాత్రి అనేది కూడా ఎట్టేసారంటే లేఅవుట్ బ్లాక్లో వేసి అక్షరాలు మెరుస్తున్నట్టుంది, అంత బాగా దాన్ని ఆ కవిత చేశారు. ఆ కవిత పంపించే ముందు కూడా మా మాస్టర్ నాగభైరవ్ గారు చూశారు, పంపించబోయా అన్నారు. అలాగే పక్క వారమే వచ్చింది. దానికి 10 రూపాయలు పారితోషికం కూడా వస్తే ఆ రోజుల్లో అదొక పండగ. అంతే ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఈరోజు ఇంచుమించు 1000 రూపాయలతో సమానం. చాలా అంటే మొదట్లోనే ఘన విజయం సాధించినట్టుగా మీరు ఆ వయసులోనే మంచి విజయాలు సాధించారు సాహిత్యపరంగా చెప్పాలంటే. సార్ మీరు ఇందాక చెప్పారు మీ యొక్క రచనలు చాలా పత్రికల్లో వచ్చాయి. అలాగే మీ రచనలు పుస్తకాలుగా వచ్చాయా? ఇప్పటికి ఏం పుస్తకాలు వచ్చాయి? ఎలా పుస్తకాలుగా వచ్చినాయండి? 2004లో నా మొదటి కవితా సంపుటి హృదయలిపి 2004లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 17 పుస్తకాలు వచ్చాయండి. ఈ 17వ పుస్తకం వచ్చి ఈ నెలలోనే పోడుగాలని కథల సంపుటిగా విడుదలైంది మన ప్రాచీన కేంద్రంలో, విశిష్ట అధ్యయన కేంద్రంలో అక్కడ విడుదలైంది. ఇది 17వది కథా సంపుటి. అలా ఈ 17 పుస్తకాల్లో కవిత్వం ఉంది, దీర్ఘ కవిత్వం ఉంది, చరిత్ర ఉంది, కథలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 17 పుస్తకాలు వచ్చినాయండి. ఇవి కాకుండా ఒక 4 పుస్తకాలు కథల సంపుటిగా సంపాదకుడిగా ఉండి నేను ప్రచురించాము. విశాలాక్షి కథలు, సంక్రాంతి కథలు, దీపావళి కథలు, ఇవన్నీ 4 కథల సంపుటాలు కూడా మేము వెలువరించాము. ప్రస్తుతం మరో 5వ కథా సంపుటి కూడా ఉంది, రేపు నెలలో ఆవిష్కరించాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాము. అంటే ఇతర వేరే కవులని రచయితలను ప్రోత్సహించే బాధ్యతగా అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవము. కానీ విశాలాక్షి పత్రిక అనేది మీకు తెలిసే ఉంటుంది, కోసూరు రత్నం గారు
నిర్వహిస్తున్నారు. ఆ మంచిది. పత్రిక సంపాదకుడిగా నేనుంటూ హుహు. దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకుపోవాలని గత 10 ఏళ్లుగా చేస్తున్న మా కృషిలో భాగంగా ఓకే. మంచి కథలు మంచి ప్రయత్నం ఆ! సార్. మంచి కథలు ఆహ్వానించాలని పోటీలు పెట్టడం, హుహు. అత్యున్నతమైన కథలు, కవితలు ఇలా సంపుటాలుగా వెలువరిస్తే కొన్ని హుహు. పదిలంగా ఉంటాయి. అంటే అనేక గ్రంథాలయాల్లో కానివ్వండి, హ్మ్. ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక సంస్థల ద్వారా ఓకే. కానివ్వండి, ఓకే. ఆ! భద్రంగా ఉంటాయని చెప్పి ఈ మంచిది. పుస్తకాలు కూడా మేము మంచి తీసుకొస్తున్నాము. ప్రయత్నం సార్. సాహిత్య పరంగా మీకు మర్చిపోలేనటువంటి ఒక అనుభవం, జ్ఞాపకం ఏమైనా ఉందా? మర్చిపోలేని సాహిత్యపరంగా అంటే, సాహిత్యపరంగా అన్ని అనుభూతులే ఉంటాయి, అనుభవాలు హుహుహు. అన్నీ. ఎందుకంటే, తొలి రోజుల్లో మొదటి కవితే ఒక గొప్ప అనుభూతి. హుహు. మొదటి కథే గొప్ప అనుభవం. ఓకే. ఇయన్నీ ఓకే. గూడా మనం గర్వంగాను, ఘనంగాను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులే. ఆహా! ఇయన్నీ అధిగమించిన తర్వాత హ్మ్. సాహిత్యపరంగా మనం ఒక పరిపక్వత, ఒక హ్మ్. స్టేజ్‌కి వస్తున్నాము అనే దశలో హ్మ్. మనకి అంటే ఇందాక మీకు చెప్పినట్టు నా కథా సంపుటాలకి, కవితా సంపుటాలకి హ్మ్. విశిష్టమైన పురస్కారాలు లభించాయి. ఓకే. ముఖ్యంగా 50 ఏళ్లుగా ప్రీ బస్ ఫ్రంట్ రాని నెల్లూరు జిల్లాకి నా చీలి మనిషి ద్వారా ఆహా! మొదటి అవార్డు నెల్లూరు జిల్లా నుంచి నేను అందుకున్నాను. సార్ గ్రేట్ సార్. అలాగే ప్రభుత్వ పురస్కారాలొచ్చినియి. అలాగే హ్మ్. నా చీలిన మనిషి, కాకిముద్దలకు గూడా హుహు. కొలకలూరు ఇనాక్ గారి పురస్కారం ఇలాంటివి ఓకే. ఎన్నో ఓకే. వచ్చినియి. కోకో గారి పురస్కారం, ఆహా! సిపి బ్రౌన్ అకాడమీ వాళ్ళు నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు హ్మ్. కథల పోటీల్లో మొట్టమొదటి కథ నా కాశీబుగ్గ ఎంపిక కావటం. ఓకే. ఇవన్నీ ఇవన్నీ గూడా మంచి ఉన్నాయి. జ్ఞాపకాలు. ఇయన్నీ మంచి జ్ఞాపకాలండి. ఆ! వీటితో పాటు నేను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే సదస్సులకి ఆ! 3 సార్లు ఇన్వైటీగా ఎళ్ళాను. అబ్బా! 3 సార్లు బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నంలో ఆహా! జరిగితే 3 సార్లు నేను ఆహ్వానితుడిగా మంచిది సార్. నన్ను పిలిచారక్కడ. నేను డాక్టర్ గోపి గారి సహకారం, వారి ప్రోత్సాహంతో నేను గ్రేట్ పాల్గొన్నాను. సార్. ఈ సాహిత్య ప్రయాణంలో హ్మ్. మీకు ఎంతోమంది తారసపడి ఉంటారు సార్. అలా పరిచయమైనటువంటి వారిలో ప్రముఖులు అంటే ఎవరితో పరిచయాలున్నాయి? వారితో మీ అనుబంధం ఏంటి? మేము అంటే స్థానికంగా ఇక్కడ కవిత్వం మొదలుపెట్టే దశ అంటే విద్యార్థి దశ నుంచి కూడా హుహు. మేమంతా కూడా నాగభైరవ గారి ద్వారా కొంచెం 4 అక్షరాలు అంటే హ్మ్. కవిత్వం పోకడలు, ఒక ఒరవడి హ్మ్. నేర్చుకున్నప్పటి నుంచి కూడా మాకు స్థానికంగా డాక్టర్ పెళ్ళకూరి జయప్రద గారు, హ్మ్. మోనా గారు, జంపు కృష్ణ గారు, హుహు. ప్రతిమ గారు ఇలాంటి ఎంతోమంది మనకిక్కడ సహకారం అందించారు. హుహు. వీళ్ళందరూ సదస్సులు, సభలు పాల్గొంటూ ఓకే. అలాగే ఇక్కడ టౌన్ హాల్‌లో జరిగే ఈ పోలూరు గారిది, పటాభి గారి సభలు కూడా మేము హాజరయ్యాము. హ్మ్. ఆత్రేయ గారి సభలకు కూడా మేము హాజరయ్యాము. వాటి హుహు. నాటికలు కూడా చూసాము. ఆహా! ఇయన్నీ మనకు సన్నిహిత సంబంధాలు ఓకే. లేకపోయినప్పుడు ఓకే. కూడా ఆ! మనకి ఒక ప్రేరణ, ఒక శక్తిని ఇచ్చే ఇయన్నీ కూడా ప్రోగ్రామ్‌లు. హుహు. అలా కాకుండా మేము నేరుగా స్వయంగాను వారితో సంబంధాలు అంటే హ్మ్. ఇక్కడ మాకు నాగభైరవ కోటేశ్వరరావు గారితో ఓకే. ప్రారంభమవుతుంది. ఆ! ఆ తర్వాత మా గురువుగారు వెన్నెలకంటి రామచంద్రరావు గారు, హుహు. కాళిదాసు పురుషోత్తం గారు, హుహు. వేదం వెంకటరామన్ గారు హుహు. ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఆహా! మేధావులు ఉద్దండులతో మీకు ఉన్నారు. అందులో మంచి సాంగత్యం. ఎన్ఎస్‌కే గారంటే మీకు తెలిసే ఉంటుంది. హ్మ్. ఆయన విశేష ప్రజ్ఞావంతులు. హుహుహు. ఆయన్నే నడిచే విజ్ఞాన సర్వస్వం అంటారు. ఓకే. ఓకే. అలాంటి మహానుభావులతో కూడా మాకు పరిచయం ఉంది. అబ్బా! గ్రేట్ సార్. కాబట్టి కొంత ఇయన్నిటితో తిరిగి కలిసి వారి దగ్గర మెళకువలు, వారి పరిజ్ఞానం ఒక ఆవగింతంతన్నా మేము నేర్చుకోగలిగున్నామా అనేది మాకైతే అపనమ్మకమే. అలాంటి మహానుభావుల దగ్గర నుంచి మేము పత్రిక తర్వాత ఈ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత కూడా హ్మ్. ఆహ్, శివారెడ్డి గారి దగ్గర నుంచి, గోపి గారి దగ్గర నుంచి, నిఖిలేశ్వర్ గారి దగ్గర నుంచి హ్మ్. ఇలాంటి ఎంతోమంది కవులను, ఓకే. కథకులను కలుసుకుంటూ, సభలకెళుతూ, పరిచయం చేసుకుంటూ, వారి వింటూ, మనల్ని మనం పరిచయం చేసుకుంటూ, వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తూ, అలా గ్రేట్. ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలోనే మాకు శివారెడ్డి గారు హ్మ్. మంచి ఆదర్శము. అంతేకాకుండా మమ్మల్ని నడిపించే ఒక చుక్కాని అనొచ్చు. ఎందుకంటే ఓకే. ఆ! భుజం తట్టి నడిపిస్తారు. మంచి హుహు. కవితను ప్రోత్సహిస్తే చాలు మనకి. అంతే అలాంటి కదా! వ్యక్తి ఎవరంటే ఆ! ఒక శివారెడ్డి గారు, ఒక గోపి గారు, నిఖిలేశ్వర్ గారు వీళ్ళంతా గూడా చాలా గ్రేట్ సార్. ఉన్నారు. అంటే మీరు మహా ఉద్దండులతో హ్మ్. నడిచారు. అవును. వారి సాంగత్యంలో బాగా ఆరితేరారు. ఆ! ఆరితేరేమో అనేదేం కాదు గానీ, ఆ! వాళ్ళ అడుగు జాడల్లో మనము ఆ! కొంతైనా మనకి ఏదన్నా ఆపుతుందని. మనం వాళ్ళతో పోటీ పడేంత స్థాయి కాదు. లేదు భాషా సార్. స్తోమత లేదు. అయినప్పటికి గూడా వారిచ్చే స్ఫూర్తి, ప్రేరణ మనం హ్మ్. ఇంకొక రాయాలా, ఇంకొక 4 అక్షరాలు గట్టిగా రాయాలా, మంచిది బలంగా సార్. రాయాలా, ప్రజల్లోకెళ్ళాలా, ఆ! మన కవితను అభినందించాలే స్థాయికెళ్ళాలా, హ్మ్. ఉపయోగపడే కవిత్వం రాయాలా అనేదే మనం నిత్యం ఆలోచించి చేసే ఒక గ్రేట్ సార్. మీ రచనల్లో ఇప్పటికి ఎన్నో చాలా రచనలు చేశారు. వాటిలో మీకు ఇష్టమైన రచన అంటూ ఒకటుంటది గదా!
దాని గురించి చెప్తారా సార్? అంటే ఇష్టమైన రచన అంటే ఆ, అంటే మనకి చాలా కవిత్వం కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. నా మొదటి కథ సినీ హెరాల్డ్ అని వచ్చింది. ఆ, ఆ, అడుగుల భారం అని చెప్పి. ఓకే. అది మొట్టమొదటి కథ, అది సినీ హెరాల్డ్‌లో వచ్చింది. అది కూడా ఏంటంటే పల్లెటూరు చిన్నోడు అని చెప్పి ఎన్టీ రామారావు, మంజుల నటించిన షూటింగ్ నేను చూశాను అప్పుడు ఓకే, ఓకే. మద్రాసులో. ఆ, నేను అప్పుడు నిజానికి 10వ తరగతి చదువుతున్నా. ఆ, ఒక పెద్ద ఆయనతో కలిసి ఆ, మద్రాసు పోతున్నామంటే ఉమ్, షూటింగ్ చూసాం. అందులో జరిగిన ఒక సన్నివేశాన్ని ఆహా, నేను ఎప్పుడు రాశాను, ఇంటర్మీడియట్ అయిన తర్వాత దాన్ని ఒక కథగా రాశాను. ఓకే, ఓకే. అదే అడుగుల భారం. ఆ, అదే సినీ హెరాల్డ్ పత్రికలో ప్రచురణ జరిగింది. అబ్బా. అది ఇప్పుడు నా స్టాండర్డ్‌కి చూసుకుంటే అది ఇష్టమైన కథ కాదు కానివ్వండి. కానీ మొదటగా కానీ మొదటి కథ నేను ఎంత కష్టపడి రాశాను. అవును. అసలు రాయితే రాయకూడదా? ఎలా రాయాలి? ఇన్ని కోణాల నుంచి ఉమ్, అన్నీ అధిగమిస్తూ రాసిన కథకి అంత శ్రమ తీసుకున్నా. అందువల్ల ఓకే. ఇష్టమనే చెప్పాలి దాన్ని. కానీ దానికన్నా ఇష్టమైన కథలు, గొప్ప కథలు కూడా నా వరకు నేను గొప్ప సరే. కథలు కూడా రాశాను. మంచి. ప్రైజులు కూడా వచ్చిన్నాయి. అయన్నీ వేరు మళ్ళా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అవును. కొత్త ఎన్ని మనిషి అవార్డు. గాని, లోపల మనిషి, చీలిన మనిషి ఇయన్నీ కూడా నాయి. చాలా గ్రేట్ సార్. కానీ మంచి. ఆ కథ తీరే వేరు. ఓకే సార్. సరే సార్, మా ప్రేక్షకుల కోసం మీరు ఎన్నో రచనలు చేశారు కదా, ఆ రచనలో ఒక రచన, ఒక కవిత్వాన్ని చదివి వినిపిస్తారా? తప్పకుండా అండి. ఇటీవల రాసిన ఒక కవిత్వం ఇప్పుడు నేను ఫోన్‌లోనే ఉంది. ఆ కవిత పేరు కూడా 'నాతో నేను'. మ్మ్. అంటే నాతో నేను మాట్లాడుకున్నట్టే నా ఓకే. కవిత మాట్లాడుకుంటుంది ఇప్పుడు. నాతో నేను మాట్లాడుకుంటాను. స్వగతం కాదు, సంవాదము కాదు. గాలి ప్రపంచంతో మాట్లాడినట్టు, పువ్వు ప్రపంచం కోసం పూసినట్టు నాతో నేను మాట్లాడుకుంటాను. పుడమి వ్యతలన్నీ చెప్పుకుంటాను. ఎవరికి ఏది పట్టనప్పుడు, మ్మ్. ఒకరు మరొకరిని వినిపించుకోనప్పుడు, మ్మ్. మనుషుల మధ్య దూరాలను అధిగమించాలని, మనిషితనం పరిమళించాలని నాతో నేను మాట్లాడుకుంటాను. కన్నీటి వ్యతలు పంచుకుంటాను. వాళ్ళకేం, వాళ్ళు మారాజులు, స్వార్థం తూచుకునే తరాజులు. వాళ్ళకి వాళ్ళతోటిదే లోకం, మ్మ్. వాళ్ళ ఇల్లే వాళ్లకో స్వర్గం. నరకాన్ని పట్టించుకొని వాళ్ళు, ఇళ్ల చుట్టూ నిలువెత్తు గోడలు కట్టుకున్న వాళ్ళు, అపశకునాలు ఇంట్లోకి ప్రవేశించకుండా మ్మ్. ఆల్ స్టేషన్ సునకాలు పెంచుకున్న వాళ్ళు, పరాయి స్వరం ఏదీ వినిపించకుండా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకున్న వాళ్ళు, దగ్గర దూరాలు తగ్గించాలని, మనసుకు ఒంటరితనం అంటరాదని నాతో నేను మాట్లాడుకుంటాను. గుండె గాయం ఇప్పుకుంటాను. గుండె గాయం ఇప్పుకొని నాతో నేను మాట్లాడుకుంటాను. నాతో నేను మాట్లాడుకుంటూనే ఉంటాను. మ్మ్. థ్యాంక్ యూ అండి. బా. ఎట్లా ఉందంటే మీ కవిత్వం సమాజం యొక్క ఆ, లోటుపాట్లని చెప్పకనే చెప్పేసి సర్దిద్దుకోమన్నట్టుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. ఈ సాహిత్య రంగంలో మీరు ఇప్పటిదాకా ఎన్నో లక్ష్యాలను చేరుకున్నారు. ఎన్నో రివార్డులు పొందారు. వాటిలో ప్రధానంగా మీరు బహుమతులు అంటే విజేతలుగా నిలిచి బహుమతులు స్వీకరించినవి, అవార్డులు లాంటి వాటి గురించి చెప్తారు సార్? అవార్డులు అంటే ఇప్పుడు అంటే కవిత్వం పరంగా నేను ఎక్స్రే అవార్డులు దాదాపు 8 సార్లు 9 సార్లు తీసుకున్నాను. ఆ, అలాగే రంజని కుందూరు తీసుకున్నాను. మ్మ్. తెలుగు భారతి బరంపురం వాళ్ళు తీసుకున్నాను. మ్మ్. కొన్నిటికైతే నేను అసలుకి వెళ్ళలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే నేనంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఓకే, కాబట్టి ఓకే. అలా మంచి అవార్డులే వస్తూ ఉన్నాయి. రాసింది వస్తుంది. ఆంధ్రప్రభ, వంశీ రామరాజు వాళ్ళు నిర్వహించిన పోటీల్లో కూడా ప్రథమ బహుమతి వచ్చింది నాకు. మ్మ్. అది 3,000 రూపాయలు ఆ ఓకే, రోజుల్లోనే. ఓకే. దానికే నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను మ్మ్. రవీంద్ర భారతిలో. ఆ, ఇలాంటి ఉన్న నేపథ్యంలో అన్నిటికన్నా నా కవితా సంపుటిలకి మ్మ్. అవార్డులు రావడం అనేది మరింత ఆనందం, మరింత గర్వకారణంగా చెప్పుకోదగ్గ గ్రేట్ సార్. పొజిషన్ అది. మీకు తగిన గుర్తింపు వచ్చిందనే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అటు అరుదైన అవార్డులు కూడా మీరు సాధించారు మీ రచనల ద్వారా. అంటే అవార్డు రాగానే ఇది గుర్తింపు, మన గౌరవం అంటే కాదండి. అందరికీ సాధ్యపడని కొన్ని అందరూ సాధ్యపడవు కదా సార్. మీ సాహిత్య రంగంలో అంటే మీ సాహిత్య ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళని మీరు చేరుకోగలిగారు. అది గ్రేట్ సార్. అంతవరకే అండి. నెల్లూరులో నేను ఎవరు రీచ్ కాంది ఆ, 1, 2 రీచ్ అయ్యాను. 1, 2 సాధించుకున్నాను. ఆహా. అవి సుబ్బారావు మాత్రమే ప్రత్యేకం, సుబ్బారావుకి మాత్రమే అలా అయింది అనే స్థాయి ఉంది.
మంచిది కానీ సార్. ఈ మన క్రెడిబిలిటీ కాదు. ఆహా! మన గొప్పతనానికి కింద మన కవిత్వంకి, మన సాహిత్యానికి ఆహా! ప్రతీకలు మాత్రం కాదు. ఆహా! ఎందుకంటే ప్రయాణంలో ఇలాంటియన్నీ వస్తూ వస్తూ ఉంటాయి. ఉంటాయంటారు. ఆ! వస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం అధిగమిస్తూ ఉండాలా. హుహు. కొన్ని రానివి ఉంటాయి, రావాల్సినవి ఉంటాయి, ఆ! పోతూ ఉండాల. ఈ అవార్డ్ ఏదో వచ్చింది మనకి అనగానే నేను చాలా సిద్ధహస్తుడిని అంటే మాత్రం ఆ కవి అక్కడికి పతనమైనట్టే. ఆ! లేదంటే ఆ కథ కూడా అక్కడికి పతనమైనట్టే. హుహు. కాదు, మన ప్రయాణం సాగుతూ ఉంది. ఈ సాగటంలో ఒకసారి గులకరాళ్ళుంటాయి, తారు రోడ్డుంటది, మట్టి రోడ్డుంటది. హుహు. ఈ అధిగమించడమే కవి. కానీ ప్రజల్లో నిలిచేది, ప్రజలు మాట్లాడుకునేది, హుహు. ప్రజలకు ఉపయోగపడేదే కవిత్వం గాని, కథ గాని రాయగలిగినప్పుడే ఓకే. మనం కథకుడిగా గాని, కవిగా గాని పరిపూర్ణత బాగా చెప్తున్నారు. సాధించినట్టు. బాగా చెప్పారు సార్. మీరు జర్నలిస్ట్ అని కూడా విన్నాను సార్. మరి ఈ జర్నలిజం రంగంలో మీ పాత్ర అంటే మీరు చేసినటువంటి ప్రయత్నాలు లేదా సాధించిన విజయాలు లాంటివి ఆ జర్నలిజం గురించి కొంచెం చెప్తారా సార్? ఈ జర్నలిజం అనేది నిజానికి నాకెక్కడ గూడా హ్మ్. ఆ వైపు, ఆ రంగం వైపు ఎళ్ళాలని ఆలోచన అయితే లేదు. హుహు. కానీ అనుకోకుండా నేను పత్రికలు చదువుతున్న రోజుల్లో సినీ హుహు. హెరాల్డ్ అనే పత్రిక గురించి ఇందాక ఓకే. చెప్పాను. ఓకే. అవును. వాళ్ళు మాకు జిల్లాల వారీగా సినిమా రిపోర్టర్స్ కావాలి అంటే, హుహు. నేను సరదాకి అప్పుడు బహుశా డిగ్రీ చదువుతున్నాను అనుకుంటా. హ్మ్. సరదాకి అప్లై చేశా. ఓకే. ఓకే. సరే వాళ్ళేదో 4 వార్తలు రాయమన్నారు సినిమాల మీద. హుహు. ఆహ్, ఆ కలెక్షన్స్ ఏవో రాయండి కనుక్కొని అన్నారు. అయి ఓకే. పంపిస్తే తర్వాత లెటర్ ఒకటొచ్చింది. ఆ! యూ ఆర్ సెలెక్టెడ్. మీరు జీతం గురించి ఏం చెప్పలేదనుకోండి. ఓకే. ఓకే. మీరు సెలెక్ట్. ప్రతి వారం సమీక్ష రాయండి ఒక సినిమా గురించి. హుహు. అలాగే ఆ సినిమాలో కొత్త సినిమాల మీద హ్మ్. కలెక్షన్స్ ఇవ్వండి అని అన్నాడు. ఓకే. ఓకే. అలా నా జర్నలిజం మొదలైంది. ఆహా! మొదలైన తర్వాత నేను స్వతహాగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో డిప్యూటీ మేనేజర్ నేను. హుహు. ఈ దశలో అక్కడ సినీ హెరాల్డ్ క్లోజ్ అయింది. ఆ తర్వాత విజయాలో కొంతకాలం ఓకే. సినిమా రిపోర్టర్‌గానే చేశాను. విజయ హ్మ్. కూడా క్లోజ్ అయింది. ఆహా! విజయ అనేది విజయ బాపినెట్టి పత్రిక. విజయబాబు వీడు. అది హుహు. క్లోజ్ అయింది. ఆ తర్వాత కాలంలో మనకు చెప్పాలంటే నాకు మద్దూరి శ్రీనివాసులు గారు. ఆహా! అప్పుడు మద్దూరి శ్రీనివాసులు మద్దూరి గారు. శ్రీనివాసులు గారు వార్తలో స్టాఫ్‌గా ఉన్నారాయన. హుహుహు. మేము ఒక వీధిలోనే దగ్గరగా ఉండేవాళ్ళం. హుహు. అప్పుడు ఆయన ఇన్‌స్పిరేషన్ ఆయన. హ్మ్. "ఏం కాదు, నువ్వు ఇక్కడ పని చేస్తుంటే నీకు ఇబ్బంది గానీ, నువ్వు సరేలెండి. చిన్న మండలం తీసుకో, బాగా చేయగలవు, హ్మ్. రాయగలవు. ఏముంది ఒక్కసారి వారానికి ఒక్కసారి పోయి ఫోన్‌లు చేస్తే హ్మ్. వార్తలన్నీ వస్తాయి. ఆహా! నువ్వు రాసుకో, వారమంతా రాసుకోవచ్చు." హ్మ్. మిత్రుడితో అట్టా ఆయన ప్రోత్సహించాడు. హ్మ్. ఆ రకంగా 'ఆంధ్రజ్యోతి' అప్పుడు జిల్లాలో వారీగా పెడతా ఉన్నారు ఓకే. ఓకే. ఆ! పేపర్ యాడ్స్. హ్మ్. అప్పుడు మద్దూరి శ్రీనివాసులు స్ఫూర్తి, ప్రేరణతోనే నేను హుహుహు. 'ఆంధ్రజ్యోతి'లో అప్పుడు చేరాను. హుహు. అప్పుడు చేరితే దాదాపు 33, 34 ఏళ్ళు అబ్బా! ఆంధ్రజ్యోతిలోనే నేను ఆ! పనిచేస్తూ వచ్చాను. మధ్యన మాత్రం ఒక హ్మ్. లాకౌట్ అయిన 12, 14 నెలలు మాత్రం హుహు. లాయర్ పత్రికలో కొద్ది కాలం రాయమన్నారు. ఆ! ఎవరు మన లాయర్ ప్రభు మద్దూరి గారు గారు. గానివ్వండి. ఆహా! ఆహ్, అప్పుడు మద్దూరి గారు లేరు. మద్దూరి హుహు. గారు వార్తలోనో ఎక్కడో ఉన్నారు. హ్మ్. లాయర్ ప్రభు గారు జొన్నలగడ్డ మార్కండేయులు గారని చెప్పి హుహు. వారు అప్పుడు వారం హ్మ్. ఒకరిని, ఒకసారి ఒక మహిళని, ఒకసారి ఒక జంటని హ్మ్. పరిచయం చేస్తూ హుహు. దాన్ని చేశాను ఒక సంవత్సరం పాటు. చాలా ఆ గ్రేట్ తర్వాత సార్. మళ్ళీ ఆంధ్రజ్యోతి వస్తే మళ్ళీ ఆంధ్రజ్యోతి ఆ! చేశారు. వెళ్ళానన్నమాట. అలా నా సాహిత్య రంగంతో పాటు హ్మ్. పత్రికా రంగం థాంక్ 34 ఏళ్లయింది. ఆ! ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూనే విశాలాక్షి పత్రిక కోసూరు రత్నం ఓకే. గారి ఆధ్వర్యంలో అందులో సంపాదకుడిగా చేరాను నేను. అది హుహుహు. చేరి కూడా 14 ఏళ్లయింది ఇప్పటికి. విజయవంతంగా నడుస్తోంది అది. నడుస్తా ఉంది. ఆ పత్రికను కూడా మేము సాహిత్యపరంగానే ఆ! రాజ కేవలం అది యండమూరి గారు మా సభకు వచ్చి, "ఇది హ్మ్. నెల్లూరు పత్రిక లాగా నెల్లూరు వాసనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ పత్రికను రాష్ట్ర స్థాయిలో తెలుగు హ్మ్. భాష కోసం తీసుకురండి" అని అన్నారు. టౌన్ హుహు. హాల్ సభలోనే. వెరీ గుడ్. అప్పటినుంచి ఈ పత్రికను కూడా మేము విస్తృతంగా హ్మ్. చేస్తూ, ఈరోజు తెలుగు సాహిత్యంలోని ఒక పెద్ద ప్రముఖ పత్రిక, పత్రికగా ప్రముఖ కాదు, గొప్ప కాదు. హ్మ్. మేము కూడా మా వంతు కృషి చేస్తున్నాము ఓహో! విశాలాక్షి ద్వారా అనేదుంది. మంచి చెప్పారు అందుకే సార్. ఈరోజు మాకు పెద్దలు, గురువులు అందరూ కూడా హ్మ్. ఒక గోపి గారు కానివ్వండి, శివారెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి హ్మ్. అందరూ కథకులు మాకు రచనలు పంపిస్తున్నారు. హుహు. కేవలం పత్రిక సక్రమంగా గ్రేట్ వస్తుంది. సార్. ఒక క్వాలిటీతో వస్తుంది. రచనల పరంగా, సాహిత్య పరంగానే ఉంటుంది అని హుహు. ఒక నమ్మకంతో మాకిస్తున్నారు. ఆ హ్మ్. నమ్మకంతోనే 14 ఏళ్లుగా మేము ఈ పత్రిక నడుపుతున్నాము. హ్మ్. తెలుగు సాహిత్యానికి మా వంతుగా రత్నం గారు చేస్తా ఉన్నారు. అందులో ఇతోధికంగా, ఉడతా హ్మ్. భక్తిగా, హుహు. నేను ఒక సంపాదకుడిగా మాత్రం. ఈ పత్రిక ద్వారా సమాజానికి ఎటువంటి సేవ చేయొచ్చంటారు సార్? అంటే సమాజంలో అనేక సమస్యలే సమాజంతో ముడిపడి ఉంటుంది. హ్మ్. అయన్ని సమస్యలు మా పత్రిక భుజాన ఏసుకోవటంలా ఓకే. నిజానికి. ఓకే. మేము
సాహిత్యపరంగా మాత్రం తీసుకొస్తున్నాము. మ్మ్. మాది సాహిత్య పత్రికను. సాహిత్యపరంగా ఒక ఉన్నత విలువలు కలిగేటట్టు మ్మ్. భాష కోసం, భాష సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మ్మ్. అంతర్లీనంగా అనేది సెకండరీ. ఓకే. మేము భాష కోసం మంచి సాహిత్యాన్ని ప్రజలకు అందించాలా, రచయితలకు అందించాలా, ఆ కోవలను రచయితలు ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో భాషాపరంగా, సాహిత్యపరంగా మాత్రమే మా సేవలు అందిస్తున్నాము సమాజానికి. మంచిది సార్. అదే రత్నం గారు అందరికీ తెలిసిందే, విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం ద్వారా దాదాపు 112-115 మంది వృద్ధులు అక్కడ బా సేద తీరుతున్నారు. గొప్ప విషయం సార్. సార్ ఇలా సాహిత్యపరంగా పత్రికారంగా మీరు రాణిస్తూ ఉన్నారు సార్. ఇలా రాణించే క్రమంలో మీ కుటుంబం నుంచి మీకు ఎటువంటి ప్రోత్సాహం ఉంది సార్? సార్, కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండబట్టే నేను ఇంతకాలము అంటే సుదీర్ఘ కాలంగా ప్రయాణిస్తున్న సాహిత్యపరంగా. మ్మ్. అంటే నా కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలతో పాటు సాహిత్యపరంగా రాణించగలుగుతున్నాను మ్మ్. అంటే మాత్రం కుటుంబ ప్రోత్సాహం ఉండబట్టే. ఓకే సార్. అంటే ఇదేం వ్యసనం కాదు, వారికి తెలుసు. అవునవునండి. మనం మంచి చదువుకోవడం మంచి ప్రయత్నం. మంచి ప్రయత్నం. మనం తీరిక వేళల్లో చదువుకోవటం, రాయటం, ఏ ఉన్న టయాన్ని కూడా టీవీ ముందున లేకపోతే అనవసరంగా సెంటర్లో కూర్చోవటం, బాతాకాని అంతే కదా. కన్నా ఆ. ఏదన్నా ఒక ఏం ఆలోచిస్తుంటాం మనం ఇప్పుడు, ఎవరి పుస్తకం చదవాలి, ఏమొచ్చింది మార్కెట్లో కొత్తది, ఓకే. లేకపోతే ఏమి రాయాలా, ఒక చూసింది మనం ఈరోజు అద్భుతంగా పెట్టాలా, పెన్ను కలం మీద పెట్టాలా, ఎలా పెట్టాలి, పెట్టింది బాగలేదు మళ్ళీ తిరగ దూడాలి, ఇలా ఆలోచనలే ఉంటాయి. కానీ అంతే. మన ఏరే ఆలోచనలు ఉండవు కాబట్టి ప్రోత్సాహం ఉండబట్టే మనం ప్రయాణిస్తున్నాం అనేది ఒక మాటలో మంచిది సార్. చెప్పాలి. మీ కుటుంబం గురించి చెప్తారు సార్? అంటే మీ పిల్లలు వాళ్ళు. మా కుటుంబం అంటే ఇంకా మా నాయన తరపు నుంచి 7 మంది. ఆ 7 మందిలో నేను చివరివాడిని. ఆ రోజుల్లో అట్టే ఉన్నాయి సార్. ఏడోవాడిని నేను. నాకు 2 బిడ్డలండి. మా ఆవిడ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంటు. పెద్ద అమ్మాయికి మాత్రం మ్యారేజ్ అయింది. అక్కడ ఒక మనవడు, మనవరాలు బెంగళూరులో, అల్లుడు గారు అందరూ ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరులో సెట్ అయ్యారు. రెండో అమ్మాయి మాత్రం మా దగ్గరే ఉంటుంది. ఓకే, సంతోషం నాకు సార్. 2 మంచిది. పిల్లలండి. ఈ సాహిత్యపరంగా కానీ లేదంటే జనది పరంగా కానీ మీరు పొందిన బిరుదులు లాంటివి ఉన్నాయా సార్? బిరుదులు ఏమి లేదండి. నేను యాక్చువల్గా సన్మానాలకి, బిరుదులకి దూరము. ఆయన బిరుదులు ఏవో ఇచ్చారు కానీ నేను చెప్పాను చూడండి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ద్వారా తీసుకున్న వంశీ రామరాజు ఆంధ్రప్రభ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో. కానీ ఇట్లాంటి వాటికి నాకెందుకో ఆసక్తి లేదు. ఇటీవల కాలంలో ఎవరైనా సన్మానాలు అంటే కూడా నేను దూరంగానే ఉంటాను. ఎందుకంటే మన జవాబు అనేది మన బిరుదు చెప్పదు, మన కలం చెప్తుంది, మన కవిత్వం చెప్తుంది, మన కథ చెప్తుంది. బాగా చెప్పారు. మన చిరునామా కూడా ఏంటంటే, మన బిరుదు అంటే పలానా సాహితీ రత్నాన్ని కానీ ఈతకోట సుబ్బారావు గుర్తురాడు. ఆయన రాసింది ఏదైనా మాట్లాడుకుంటే ఈతకోట సుబ్బారావు గుర్తొస్తాడు. బిరుదు ఈతకోట సుబ్బారావు గుర్తు రావాలి, కథ అంటే కవిత్వం అన్న. సరే సార్, ఈ రోజుల్లో నెల్లూరులో ఉన్నటువంటి సీనియర్ రచయితల కవుల్లో మీ పేరు ప్రముఖంగా కనపడుతుంది. అలాంటి మీరు నేటి యువతరానికి అంటే యువ కవులకి కానీ రచయితలకు కానీ ఏదైనా సలహా ఇస్తారా? వాళ్ళు రాసే కవిత్వం పాత తరంతో పోటీ పడితే ఉంది. ఎందుకంటే మేము కొత్తగా రాస్తున్నాం అనేది ఏమి లేదు, చాలా అద్భుతంగా రాస్తున్నారు. ఓకే ఓకే. అంటే మీ వంతు ఏమైనా సలహా అంటే మీ పరంగా ఏమైనా సలహా? నా పరంగా నా కోరిక కూడా ఏంటంటే అండి, మనం రాసింది ఇందాక నేను చెప్పినట్టు మన భుజాలు తట్టుకోవటం కన్నా మనకి నెల్లూరు నుంచి సాహిత్య పరంగా ఇంకొంచెం పేరు రావాలి. మనకి ఎలా రావాలంటే, ఒక దువ్వూరు రామిరెడ్డి కావాలి, ఒక మరుపూరు కోదండ రామిరెడ్డి కావాలి, ఒక గుంటూరు శేషేంద్ర శర్మ కావాలి, ఒక పటాభి కావాలి. మన సాహిత్యం ఆ రోజుల్లో ఎలా ఉండింది, ఎక్కడ చూసినా మన నెల్లూరు వాళ్ళు, నెల్లూరు అలాంటి కవిత్వం రావాలి. అలాంటి కవిత్వం కోసం ఇప్పుడు ఉంది, ఆ బ్యాచ్ ఉంది, ఇప్పుడు తయారవుతుంది. వాళ్ళకి ఏం చెప్పగలం అంటే, వాళ్ళు ఆల్రెడీగా ఆ బాటలో పయనిస్తున్నారు. మరికొంత అధ్యయనం, మరికొంత పాలసీలను మరికొంచెం రాస్తూ ఉంటే మాత్రం నో డౌట్ మరో పటాభి మన నెల్లూరు నుంచి వస్తాడు, మరో శేషేంద్ర మన నెల్లూరు నుంచి వస్తాడు. గ్రేట్ సార్, బాగా చెప్పారు సార్, మంచి అభిప్రాయం చెప్పారు. మీకు ప్రస్తుతం సాహిత్యపరంగా ఏ సంస్థలతో అనుబంధం ఉంది సార్? సాహిత్య సంస్థలు అంటే మేము 1980-81లోనే కోలపల్లి ఈశ్వరరావు, నేను, కందికట్టు సూర్యప్రకాశరావు లాంటి మేము ఒక 12 మంది సింహపురి సాహితీ సమాఖ్యాన్ని పెట్టాం. సమాఖ్యాన్ని పెట్టి అప్పట్లోనే నవత అని దాని ద్వారా ఒక పత్రిక నడుపుతూ వచ్చాం. దాదాపు 3.5 సంవత్సరాల పత్రిక నడిపాం.
మ్మ్. అప్పట్లోనే ఈ చైతన్య అని చెప్పి కవిత అని చెప్పి కవితా సంపుటాలు కూడా వెలువరించాం. మేమంతా కూడా అప్పుడు చదువుతున్న పిల్లకాయలమే. మ్మ్. ఎందుకంటే మాకు బయట ప్రపంచం ప్రోత్సాహం ఉండటం లేదు, ఉండదు కాబట్టి మ్మ్. మేము పిల్లకాయలము అనే ఒక పేరుంది కాబట్టి మేము మేము పోషించుకుంటూ మిగతా యువతరాన్ని పోషించాలా అని చెప్పి మేము ప్రతి నెల దాదాపు 3.5 సంవత్సరం ఓకే. సింహపురి సాహితీ సమాఖ్య. ఆ తర్వాత ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతల వల్ల మేము కొంత దూరం అయ్యాము. ఇప్పుడు ఏ సంస్థలతో మీకు ఇప్పుడు అనుబంధం? నేను చెప్పాలంటే ఒకప్పుడు నిరసంలో ఉన్నాము. మ్మ్. ఒక బాధ్యత కూడా ఏదో ఉండింది. మ్మ్. ఆ తర్వాత నిరసము నుంచి పెన్నా రచయితల సంఘం, మ్మ్. ఆ తర్వాత కొంతమంది డాక్టర్ ఈదూరు సుధాకర్ కొంతమంది మిత్రులతో కలిసి మ్మ్. నెల్లూరు జిల్లా రచయితల సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఏదో రిజిస్టర్డ్, అది కూడా కొంతకాలం నడిపాము. మ్మ్. కానీ ప్రజెంట్ మాత్రం ఎందుకంటే మేమంతా 65 ఏళ్ళు పడండి, ఇంకా పోటీలు, అలకలు, ఇగోలు లేవు నాకైతే. అందువల్ల నేను ఎవరు పిలిచినా వెళ్తాను. గ్రేట్ సార్. అంటే నాకున్న కుటుంబ నేపథ్యంలో మ్మ్. ప్రతి సభకి ఈ మధ్య నేను హాజరు కాలేకపోతున్నాను, కానీ ఎవరు పిలిచినా వెళ్ళాలని అక్కడ. ఎందుకంటే మంచి ప్రముఖంగా ఉపన్యాసం ఉంటే ఈ సాహిత్య సభలో మీ పేరు వినపడుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ మధ్య. మధ్య అంటే వినపడటం ఏం కాదండి. నాకు ఈ మధ్య సాహితీ సంఘాలతో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో మీ పేరు ప్రముఖంగా వినవస్తుంది. కానీ ఎవరు పిలిచినా వెళ్తానండి. మంచిది నాకంటూ సార్. కుటుంబ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న అవునవును. లోటుపాట్లు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఆవిడ ఉద్యోగస్తురాలు, ఇంట్లో నాకు చిన్న అవసరం. బిడ్డ, ఇవన్నీ నేపథ్యంలో అన్నిటికీ అటెండ్ కాలేకపోతాను. ఓకే, ఓకే. ఈ నేపథ్యంలోనే నేను కూడా ఆంధ్రజ్యోతి నుంచి కూడా పక్కకు రావటం. సరే సార్. అంటే మీరు పత్రికా రంగం నుంచి వచ్చారు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజకీయం గురించి కాదు కానివ్వండి, నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటేయాలి ఫస్ట్. ప్రతి ఒక్కరూ అంటే ఓటేసే ముందు కాదు, చదువుకొని ఉండాలి. ఓకే. చదువుకుంటే మాత్రం ఒక పరిపక్వత, ఒక ఆలోచన, ఒక శక్తి అన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎవరిని గెలిపించాలా, ఎవరికి ఓటేయాలా అనేది సొంతంగా నిర్ణయించుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ క్యాపబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఒక రచయితకి కానీ, ఒక వ్యక్తికి కానీ, పౌరుడికి కానీ చదువుకోవాలా. నేను చెప్పేది ఒకటే, చదువుకోవాలా, మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఆ మంచి అభ్యర్థి అనేది మనకు ఎలాగో తెలుస్తుంది. అంతేగాని ప్రత్యక్షంగా నేను రాజకీయాల గురించి మాట్లాడేంత స్థాయి కానీ, స్తోమత కానీ నాకైతే లేదు. అంటే మీరు సినీ రంగంగా కూడా పనిచేసి, అంటే సినీ హెరాల్డ్ లాంటి పత్రికలు కూడా రచన చేశారు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు తేడా ఉన్నాయి. ఈ సినీ రంగం మీద ప్రస్తుత పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి సాహిత్యం రావాలంటారు? సాహిత్యం వచ్చిన మార్పులు ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు మనకు తెలిసి కూడా ఇప్పుడు ఆత్రేయ గారు ఉన్నారు, వెన్నెలకంటి గారు ఉన్నారు, సిరివెన్నెల గారు ఉన్నారు, వేటూరు గారు ఉన్నారు, పాత తరం ఉంది. అందరూ అద్భుతమైన రచయితలు, కవులు, అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తారు. మీకు ఏది కావాలంటే అది రాస్తారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక కవిత రాయాలా అనుకోండి, వాళ్ళు పర్టికులర్గా అమ్మ గురించి రాయండి అని అంటే మనం ఏమంటాము, అమ్మ గురించే రాస్తాం. కాదు నాకు గాలిపటం గురించి రాయమంటే గాలిపటం గురించే రాస్తాం. లేదు నక్సలిజం మీద రాయండి అంటే నక్సలిజం మీద రాస్తాం. అలా ఉంది ఇప్పుడు సినిమా సాహిత్యం. కానీ ఒకటి వాస్తవంగా మనకు కూడా తెలిసేది ఏంటంటే, నిర్మాతలు చెప్పింది ప్రజలకు కావాల్సిందే సాహిత్యం రాస్తున్నాం మేము అంటారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే వాళ్ళ సాహిత్యం లేక కాదు. మనకు తెలిసి వేటూరు గారు 2 రాశారు. ఏది ఆరేసుకుంది పారేసుకుంది చీర ఏదో పాట ఒకటి ఉంది. అదే ఆయన ఏం రాశారు, శంకరాభరణం. అదే మనకు తెలుసు. అంటే ఎవరి దగ్గర సత్తా లేక కాదు, దర్శకులు, నిర్మాతలు ముందుకు వాళ్ళు పయనిస్తున్నారు. అంతేగాని మంచి కవులు ఉన్నారండి. కానీ ఇప్పుడు ఏంటంటే మరీ అధ్వానంగా తయారైంది. అసలు పదాల మాటలు ఏమి వినపడటం లేని ఒక సంగీతపు హోరులో ఉందాం, ఒక హోరులో ఉంది. సాహిత్యం వెనకబడిపోతుంది. కానీ మంచి సాహిత్యం ఎప్పటికీ ఆలస్యంగానైనా కానీ ప్రజల హృదయాల్లో ఉంటుంది. మా కేఏబీ ఛానల్ ప్రేక్షకులకి మీరేమన్నా సందేశం ఇస్తారా, సలహా ఇస్తారా? తప్పకుండా అండి. మొదటగా నిర్వాహకులు అంకబాబు గారికి, ప్రేక్షకులకి అందరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా నా 4 మాటలు, నా అభిప్రాయాలు కానివ్వండి, నా సలహాలు కానివ్వండి, నా మనోభావాలు కానివ్వండి, మీతో పంచుకునే అవకాశం కల్పించిన అంకబాబు గారికి నా ధన్యవాదాలు. అలాగని నేను
వారు చెప్పినట్టు చాలా విలువైన వ్యక్తిని కాదు, అదే సాహితీవేత్తని కాదు, అది మంచితనానికి నిదర్శనం సార్. ప్రజ్ఞావంతుడిని కాదు. అందరితో పాటు నా ఉద్దేశం ఒకటే, వెనకబడినా కూడా ముందుకు నడవాలనేదే నా ఉద్దేశం. చాలా గ్రేట్. అది అంతవరకు నేను చేస్తున్న సాహిత్య కృషి. అంతేగాని మనం ఏదో అవార్డు వచ్చిందని చెప్పి, మనం ఏదో పేరుందని చెప్పి అదేం కాదండి. చాలా కానీ గ్రేట్. ఎవరైనా సరే చదవాలి, రాయాలి. రాసిందే రాయాలి. మాకు ఎన్ఎస్కే గారు అనుకుంటా చెప్తారు, ఒక మాట చెప్తూ ఉంటారు. రోజు 10 పేజీలు రాయండి. అందులో 3 పేజీలు పనికొస్తది. తర్వాత రోజు ఇంకొక వారం తిప్పితే 2 పేజీలు, తర్వాత 1 పేజీ వస్తది. ఓకే. అందులో చాలా విలువైన సమాచారం ఉంటుంది అంటారు. చాలా అంటే గ్రేట్. మనం రాస్తూ ఉండాలి, ఆ రాసింది రీరైట్ చేసుకుంటూ ఉండాలి. అందులో చాలా విలువైన సమాచారం ఉంటుంది ఓకే. అనేది ఉంది. అలాగే మనం రాయాలండి, చదవాలండి. ఇప్పుడు అందుకే కదా మన పాత రోజుల్లో కూడా చూచిరాత రాయమంటారు. రాయంగా ఏమవుతుంది, మంచి హ్యాండ్ రైటింగ్ అవును. వస్తది. ఇప్పుడు కూడా అంతే. మనం రాసిందే మనకు నచ్చొచ్చు. కానీ అది కాదు. నలుగురికి నచ్చాలంటే మనం రాస్తూ ఉండాలి. రాస్తూ ఉండాలి. మనం రాసిందే రీరైట్ చేసుకోవాలా. ఇంకొంచెం క్లుప్తంగా, భావంగా, గట్టిగా 10 వాక్యాల్లో చెప్పింది ఒక్క వాక్యంలో ఎలా చెప్పొచ్చు, సూటిగా ఒక కొరడా దెబ్బలాగా ఎలా చెప్పొచ్చు అనేదే సాహిత్యంలో ఉన్న గొప్ప ప్రక్రియ. అది పట్టుకోగలిగే వాడే రచయితగా కానీ, కథకుడిగా కానీ చాలా కాలం పాటు రాణిస్తాడు, నిలబడతాడు. దాన్ని పట్టుకోవాలంటే సాధన చేయాలి. ఎవరైనా కానివ్వండి, ఒక ఎండూరు సుధాకర్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, శివారెడ్డి గారికి కానివ్వండి, సాధన చేయండి అంటే మనం చదవాలండి, రాయాల. అదంతా చేస్తే మన నెల్లూరే మరో దువ్వూరు రామిరెడ్డి కేస్ పట్టాభికి మరో స్థానం దొరుకుతుంది. మరోసారి మన కవిత్వంలో మన జెండాని, మన సింహపురి జెండాని, మన కవిత్వపు జెండాని ఎగరేయచ్చు. ఓకే సార్. దానికి ఈ యువతరమే ప్రతినిధులు. కాబట్టి చేయండి, చదవండి, రాయండి. ధన్యవాదాలండి. మంచిది సార్. అందరికీ కూడా మరొక్కసారి మా కేఏబీ ఛానల్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మరోసారి థ్యాంక్ యూ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి.